ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన శ్రీ దక్షిణామూర్తి చిత్రం. ఇంట్లో ఒక దక్షిణామూర్తి చిత్రపటము పెట్టి ప్రతిరోజు 10 నిమిషాలు ఆయన ముందు కూర్చొని ఆయన స్తోత్రమును గాని మంత్రమును గాని జపిస్తే వచ్చే ఫలితము అంతా ఇంత అని చెప్పలేము. అపమృత్యువు తొలగిపోతుంది, మేధాశక్తి పెంపొందుతుంది, ధారణ స్పష్టత కలుగుతాయి. కేవలము విద్యార్థులకు మాత్రమే కాదు, అన్ని వయసుల వారికి ఇది వర్తిస్తుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి, సత్వగుణం వృద్ధి చెందుతుంది, ప్రారబ్ధ కర్మలు దుష్కర్మల ఫలితం క్షీణిస్తుంది, ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇది ఎంతోమంది జీవితాల్లో జరిగింది. మీకోసం దక్షిణామూర్తి మంత్రము, దక్షిణామూర్తి స్తోత్రమును పెడుతున్నాము. స్తోత్రము లేదా మంత్రము కూడా చదవలేని వారు ఉంటే కేవలము శ్రీ దక్షిణామూర్తి చిత్రపటాన్ని అలా చూస్తూ కూర్చున్న విశేష ఫలితం ఉంటుంది. రాబో జన్మలో కూడా దక్షిణామూర్తి అనుగ్రహం వలన మంచి విద్య వస్తుంది. ఒకసారి దక్షిణామూర్తిని శరణమంటే జన్మ జన్మల వరకు ఆయన మనల్ని వదిలిపెట్టడు. ఇది సత్యం సత్యం సత్యం. మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు కానీ నడవలేని స్థితిలో ఉన్నవారు కానీ ఉంటే వారికి కనిపించేలా శ్రీ దక్షిణామూర్తి చిత్రపటాన్ని పెట్టండి. ఈ చిత్రపటాన్ని చూస్తూ ఉండమని చెప్పండి. అపమృత్యువు కలగదు. ఈ స్తోత్రం ఎటువంటి ఉపదేశము పొందకుండా కూడా జపం చేసుకోవచ్చు. మీకున్న సమయస్ఫూర్తిని బట్టి 108 సార్లు లేదా 1008 సార్లు జపం చేయవచ్చు. ఎంతకాలం ఇలా చేయాలని చాలామందికి వెంటనే వచ్చే అనుమానం కదా. మనం ఎంతకాలం సుఖ సంతోషాలతో జీవించాలనుకుంటామో అంతకాలము చేయవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఏ మంత్రం లేదా స్తోత్రము లేదా పూజ లేదా అనుష్ఠానము లేదా ఏ కార్యమైనా శ్రద్ధ భక్తి విశ్వాసంతో చేయాలి. అంతేగాని యాంత్రికంగా చేయకూడదు. స్త్రీలు కూడా నిత్యము ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. వారికి ఇబ్బంది దినంలో చిత్రపటాన్ని చూస్తూ ఉన్నా చాలు. ఓం శ్రీ గురు దక్షిణామూర్తి నమః.